హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము ఆంధ్రపిల్ల. ఈ రోజు మన వీడియోలో ఒక అద్భుతమైన రెసిపీ ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా చాలా ఈజీ ప్రాసెస్ లో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం చేపల పులుసు చేసే వాళ్ళు కూడా రుచికరంగా చేసేస్తారు. అంత టేస్టీగా ఈజీగా ఉంటుంది ఈ చేపల పులుసు. ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్ లో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా స్పైసీగా చేసుకోవచ్చు. మరి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలి. అంటే 100 గ్రామ్స్ వరకు పడుతుంది. మనకి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని మరీ సన్నగా తీసుకోకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిర్చిని బారుగా తరిగి వేసుకున్నాను. నేను ఇక్కడ మీకు 1 kg ఫిష్‌కి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని తిప్పుకోవాలి. లేకపోతే అడుగంటిపోతుందండి. ఇది వేగేలోపు మనం చేప ముక్కలకి కారం పట్టిద్దాము. బాగా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో కొద్దిగా రాక్ సాల్ట్ ని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మనకి చేపలు నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, అలా రాకూడదు అంటే వాష్ చేసుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ ని వేసి ఇంకోసారి పెరుగుని వేసి వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది. ఇలా కలుపుకొని దీన్ని వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా ముందుగా కలుపుకొని వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కారం, ఉప్పు ముక్కలకి పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది. అలాగే వేగినాక మనకి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. వీటిని జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కరెక్ట్ గా చెప్పాలంటే ఎగిరేటప్పుడు చేప ముక్కల నుండి వాటర్ వస్తాయి కదా, అవి మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసుని కూడా వేసుకుందాము. ఒక 1 kg చేపలకి 100 గ్రామ్స్ చింతపండు వాటర్లో వేసి ముందుగానే నానబెట్టుకొని తీసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 20 గ్రామ్స్ చింతపండుని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గరిట పెట్టకుండా మనం చేత్తోనే తిన్ని ఇలా తిప్పుకోవాలండి. గరిట పెడితే చేప పేస్ట్ లాగా అయిపోతుంది. మనం చేపల కూరని పెద్ద సైజు అలాగే అడుగు మందం ఉండే బాండినే యూస్ చేయాలి. ఇలా వెడల్పు దాంట్లో వేస్తే నీట్‌గా వస్తుంది, ముక్క విరగకుండా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఇలా తిప్పుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుందాము. మనం చింతపండు రసం వేశాక ఏ మాత్రం గరిట పెట్టకూడదండి కూరలో. ఎప్పుడు కలుపుకోవాలనుకున్నా ఇలానే తిప్పుకోవాలి. ఎందుకంటే చేపలు వాటర్‌లో ఉడుకుతుంది కాబట్టి చాలా మెత్తగా అవుతుంది. సో మనం గరిట పెట్టి తిప్పితే పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకుందాం. ఈ ధనియాల పొడికి నేను ధనియాలు, వెల్లుల్లి, లవంగం, చెక్కని గ్రైండ్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ ఎగిరి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే అప్రాక్స్ గా ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మూత తీసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అంతే అండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఆ ఫీలే వేరు. ఈ చేపల పులుసు వండిన వెంటనే తినే కన్నా 3-4 గంటల తర్వాత తింటే చాలా బాగుంటుంది. పులుసులో ఉండే మసాలా పులుపు అంతా ముక్కకి పట్టి రుచిగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.